సో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అన్నమాట. సో రికమెండేషన్స్ అండ్ టిప్స్ టు ఇంప్రూవ్ యువర్ హెల్త్. సో మన హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సో టిప్స్ అన్నమాట ఇవన్నీ. సో ఆ టిప్స్ చెప్పడం కోసం నేను ఈరోజు సెషన్ తీసుకున్నాను. రైట్. సో న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రెసెంట్ ఉన్న డేస్ లో. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ప్రెసెంట్ డేస్ ఆఫ్ లైఫ్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ప్రెసెంట్ డేస్ ఆఫ్ లైఫ్. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మందికి హెల్త్ మీద అవేర్నెస్ పెరిగింది. చాలా మందికి అర్థమైన పాయింట్ ఏంటంటే మనం ఆరోగ్యంగా లేము అని చెప్పి ఒకటి తెలిసిందనమాట. కరోనాకి ముందు చాలా మందికి ఇమ్యూనిటీ అనే పదం కూడా తెలియదు. ఈవెన్ నాకు కూడా ఇమ్యూనిటీ అంటే తెలుసు కానీ దాన్ని పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదనమాట. రైట్. సో ఇమ్యూనిటీ అనే పదం తెలియదు, హెల్త్ మీద అవేర్నెస్ లేదు. ఉన్నామంటే ఉన్నాం. ఇక ఒక మాదిరిగా వెళ్ళిపోయేదన్నమాట. సో హెల్త్ గురించి స్పెసిఫిక్ గా ఆలోచించే అవకాశం మనకి ఎప్పుడు రాలే. నాకు తెలిసి దేవుడి దయ వల్ల కోవిడ్ వల్ల ఆపర్చునిటీ వచ్చింది మనకి. సో కోవిడ్ లో చాలా మందికి హెల్త్ మీద అవేర్నెస్ వచ్చింది. సో ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత చాలా మంది మంచి ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేశారు. రైట్. కానీ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే మనం ఎవరం హెల్తీగా లేము. మనం అసలు హెల్తీగా లేము. ఎందుకు హెల్తీగా లేము అంటే కారణం మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది కంప్లీట్ గా. మనం ఉండే విధానం కానివ్వండి, మనం తినే ఫుడ్ కానివ్వండి, సో మనం చేసే యాక్టివిటీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కంప్లీట్ గా చేంజ్ అయిపోయినాయండి. ఎక్కడ కూడా సో మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేయట్లేదు. కంప్లీట్ గా ఏ పని చేసినా ఏం తిన్నా సరే అనారోగ్యం తెచ్చుకోవడానికే చేస్తున్నాము. ఇది మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి. రైట్. లైఫ్ స్టైల్లో కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. నాకు ఊహ తెలిసినప్పుడు బిర్యానీ అంటే ఎప్పుడో ఒకసారి వొకేషనల్ గా తినేవాళ్ళం అనమాట. ఏదైనా వెకేషన్ వస్తే ఆ వెకేషన్ లో బిర్యానీ స్పెషల్ గా ఉండేది ఇంతకు ముందు. ఒక 5 to 6 years బిఫోర్. కానీ ప్రెసెంట్ ఉన్న డేస్ లో బిర్యానీ చాలా కామన్ అయిపోయింది. కామన్ ఫుడ్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరు కనీసం రోజుకి ఒక్కసారైనా తింటున్నారు దాన్ని. రైట్. సో ఇంతకు ముందు కూల్ డ్రింక్స్ కూడా అంతే అండి. ఎవరైనా రిలేటివ్స్ వస్తే గానీ, లేకపోతే ఏదైనా సందర్భం జరిగితే గానీ ఇంట్లో మనము తెచ్చుకొని తాగేవాళ్ళం అనమాట. అది కూడా సీసా ఒక 150 ml నుండి 200 ml బాటిల్ తెచ్చుకొని తాగేవాళ్ళు ఇంతకు ముందు. కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎలా ఉందంటే ఎవరింటికి పోయినా 2 లీటర్ల థమ్స్ అప్, 2 లీటర్ల స్ప్రైట్ రెడీగా ఉంటుంది. రెడీగా పెట్టుంచుతున్నారు. ఎవరైనా వస్తే అదే పోద్దామని చెప్పి. లేదు, ఏం లేదు, ఇంట్లో తాగడానికి కూడా ఏం లేకపోతే వాళ్ళే పోసుకొని తాగడానికి ఆ కూల్ డ్రింక్స్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచుకుంటున్నారు. స్పేర్ లో ఉంచుకుంటున్నారు అనమాట. రైట్. ఇంతకు ముందు వెకేషనల్ గా వాడే ఆ కూల్ డ్రింక్ ని కూడా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో, ప్రెసెంట్ ఉన్న టైంలో మనం ఎలా వాడుతున్నాం అంటే డైలీ వాటర్ ఎలా అయితే తాగుతామో అదే విధంగా కూల్ డ్రింక్ ని కూడా తాగడం స్టార్ట్ చేసాము. రైట్. సో ఇంతకు ముందు మైదా మైదా అసలు నాకు మైదా గురించి తెలియనే తెలియదు ఇన్ని రోజుల వరకు. మైదా పిండి మా డాడీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు పోస్టల్ అంటియడానికి వాడేవాళ్ళం. సో ఇక్కడ ఎవరైతే ఆ 90s లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుస్తది. రైట్. సో ఆ 90s లో ఉన్న వాళ్ళు మైదా పిండిని పోస్టల్ అతికియడానికి వాడేవాళ్ళు. కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే మైదా పిండి కంప్లీట్ గా తినడానికే వాడుతుంది. అసలు అది సూటబుల్ కానే కాదు మన బాడీకి తినడానికి. సో మైదా పిండి అనేది అసలు సూటబుల్ కానే కాదు. నాట్ ఎట్ ఆల్ సూటబుల్ అన్నమాట అది. సో అది తినే వస్తువే కాదు. కానీ దాని ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీరు ఏ బేకరీకైనా వెళ్ళండి, 99% ఆఫ్ ఫుడ్ తయారవుతుందంటే కారణం మైదాని. మైదా లేకుండా ఏ ఫుడ్ తయారవ్వదు. ఇంకో విషయం చెప్పాలంటే మీకు మైదా ఫుడ్డే చాలా టేస్టీగా ఉంటున్నాయి ప్రెసెంట్ ఉన్న డేస్ లో. కాబట్టి మైదాని పోస్టల్ అంటించే పని నుండి తినే పనిగా మార్చేశారండి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. ఇంతకు ముందు ఆయిల్ ఎలా వాడేవాళ్ళంటే నాకు తెలిసినంత మట్టికి పల్లీలు గానిగలో పట్టించుకొని వాడేవాళ్ళనమాట. మా నాయనమ్మ చెప్తూ ఉండేది నాకు. పల్లీల్ని గానిగలో పట్టించుకొని అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆహ్, కొంతమంది ఆముదం నూనె గాని, ఇంకొక సంథింగ్ ఒక ఆయిల్ ఉంటది. ఆలివ్ ఆయిల్ కానియండి. సో ఇవన్నీ పట్టించుకొని నేచురల్‌గా వాడేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు ఏం వాడుతున్నాం తెలుసా మనము? పెట్రోల్, డీజిల్ తీసిన దాంతో వచ్చిన ఆయిల్ వాడుతున్నాం. రైట్. సో ఒక స్టేజ్‌లో మనం ఎలా ఉండేవాళ్ళం అంటే మనకు ఆరోగ్యమైన ఫుడ్ తీసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ లైఫ్ స్టైల్‌లో చేంజెస్ వస్తున్న కొద్దీ వాడే ప్రొడక్ట్స్‌నే ఏవైతే మనం ఆరోగ్యంగా ఉండడానికి వాడిన ప్రొడక్ట్స్‌నే ఇప్పుడు అనారోగ్యంగా ఉండడానికి కూడా అయ్యే వాడుతున్నాం. అర్థమైందా మీకు?
సో ఆయిల్ కానియండి, వాటర్ ఇంతకు ముందు మీ అందరికి ఈ పాయింట్స్ అన్ని కామన్ గా తెలిసినాయే, మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్తున్నా. వాటర్ ఎట్లా వాడేవాళ్ళు? పారే నీళ్ళలో ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగేవాళ్ళు ఇంతకు ముందు. ఇప్పుడు మనం కొనుక్కొని తాగుతున్నాం అండి వాటర్ ని. కొనుక్కొని తాగుతున్నాం, కొనుక్కొని అనారోగ్యం తెచ్చుకుంటున్నాం మనం. ఎంత దౌర్భాగ్యం ఇది! వాటర్ కొనుక్కొని తాగి మరి అనారోగ్యం తెచ్చుకుంటున్నాం అంటే, మనకంటే ఇంకా దౌర్భాగ్యులు వేరేటోళ్ళు ఉండరండి. ఒకసారి ఆలోచించండి. మినరల్ వాటర్ కొనుక్కుంటాం. మినరల్ వాటర్ అని చెప్పి కొనుక్కుంటాం. చాలా మంది ప్రౌడ్‌గా కూడా చెప్పుకుంటారు. నేను మినరల్ వాటర్ తాగుతున్నా అని చెప్పి. మా ఇంట్లో మినరల్ వాటరే ఉంటది. బోర్ వాటర్ తాగమే తాగమని చెప్పి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు మినరల్ వాటర్ తాగుతున్నారంటే కిడ్నీ ప్రాబ్లమో, మోకాళ్ళ నొప్పులో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానికి. ఓకేనా? సో వాటర్‌ని గూడా పొల్యూట్ చేసేసామండి. కంప్లీట్‌గా పొల్యూట్ చేసేసాము. గాలి, ఈవెన్ పల్లెటూర్లలో గూడా ఇప్పుడు గాలి స్వచ్ఛంగా దొరకట్లేదు. ఓకేనా? ఇంతకుముందు అడవులుండేటియి, చెట్లుండేటియి, చాలా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేవాళ్ళు చెట్ల కింద. వాటికి ఎక్కువ పురుగు మందులుండేటియి గావు. సో ఇట్లాంటి సిట్యుయేషన్‌లో అన్నీ బావుండేటియి. వాటర్ బావుండేది, ఎయిర్ బావుండేది. కానీ ఇప్పుడు వెహికల్స్ ఎక్కువైపోయినాయి. ఫ్యాక్టరీస్ ఎక్కువైపోయినాయి. ఫ్యాక్టరీస్ వల్ల ఇటు ఎయిర్ పొల్యూట్ అవుతుంది. ఇటు వాటర్ పొల్యూట్ అవుతుంది. ఫ్యాక్టరీస్ వల్ల, వెహికల్స్ వల్ల ఇటు 2. సో, ఇక్కడ ఎయిర్ చాలా బాగా పొల్యూట్ అవుతుందండి. ఫ్యాక్టరీలో ఉన్న వేస్ట్ ఆ సముద్రాలకు, ఆ చెరువులకే వదులుతున్నారు మళ్ళీ ఎటు తిరిగి. దానివల్ల మీరు ఏ పల్లెటూరికైనా ఎళ్ళండి. పల్లెటూరులో గూడా సో, అక్కడ దరిదాపుల్లో ఏ సిటీ లేదు. దిట్టమైన పల్లెటూరులో గూడా టీడీఎస్ 600 టీడీఎస్ వస్తుందండి. 600, 700 టీడీఎస్ వస్తుంది వాటరు. ఆ 600, 700 టీడీఎస్ ఉన్న వాటర్ మనం తాగితే కిడ్నీలు తొందరగా ఎగిరిపోతాయి మనయి. 2 కిడ్నీలు పాడైపోతాయి. కిడ్నీలు పాడవ్వడానికి మనం మందు తాగనే అవసరం లేదు. టాబ్లెట్ యేసుకునే అవసరం లేదు. మనం తాగే వాటర్ గూడా అట్లే అయిపోయింది ప్రెజెంట్ ఉన్న డేస్‌లో. రైట్? సో, ఎయిర్ గానియండి, వాటర్ గానియండి, ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్, ప్రొడక్ట్ అన్నీ మన లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యే కొద్దీ ప్రొడక్ట్స్ కూడా అన్నీ చేంజ్ అయిపోతున్నాయండి. సో, వెకేషన్‌లో వాడే ఐటెమ్స్ గూడా ఇప్పుడు మన డైలీ అయిపోయిందండి. నాకు తెలిసి నూడిల్స్ అప్పుడు మా డ్యాడీ ఎప్పుడో నెలకొకసారి తీసుకొచ్చేటోడనమాట. ఆ నూడిల్స్ షాప్ గూడా ఎక్కడో ఉండేది. ఊరు మొత్తంలో ఎక్కడో ఒక దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు చూడండి మీరు కొత్తగూడెంలో ఎక్కువ దొరికే ఫుడ్ ఏదైనా ఉందంటే నూడిల్స్, మంచూరియా. రైట్? సో, ఇంతకుముందు ఎక్కువ ఫ్రై తినేవాళ్ళు గూడా గాదండి. చాలా పల్చగా చారులు చేసుకొని తినేవాళ్ళండి. టమాటా యేసుకొని కూరొండుకొని తినేవాళ్ళు ఇంతకుముందు. నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్ బట్టి. కానీ ఇప్పుడైతే ఫ్రైలు, రోస్ట్‌లు, గ్రిల్ చికెన్ అంట. గ్రిల్ చికెన్. సో, ఇవన్నీ ఇంతకుముందు లేనే లేవు. లేనే లేవు, అసలు లేవు. గ్రిల్ చికెన్ అంటే ఎలా ఉండేదంటే, సో, వాళ్ళు బొగ్గు మీద నేచురల్‌గా కాల్చుకునేవాళ్ళు. అదే గ్రిల్ ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఒక దాంట్లో పెట్టామా కింద నుండి అది దాంట్లో ఏం రిలీజ్ అయితాయో, అది ఎట్లా అయితదో ఒక్కసారి ఆలోచించండి. వొకేషనల్‌గా వాడే ఒక ఐటెమ్స్‌ని గూడా మనం డైలీ నీడ్స్‌గా చేసేసామండి. వెకేషనల్‌గా వాడినప్పుడే మన ఆరోగ్యం బావుంది. కానీ డైలీ ఎప్పుడైతే మనకు అలవాటయిందో అప్పటి నుండి మనకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. చాలా అంటే చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. 99% 99.9, 99.9% పీపుల్‌కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎవడో ఒకడున్నాడు 0.1% వాడికి ఏం లేకుండా. రైట్? సో, ఆ హిమాలయాల్లో వాళ్ళుంటారు గదా! వాళ్ళకే ఏం లేవండి. మిగతా 99.9% ఆఫ్ పీపుల్‌కి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ. ఆ గ్రిల్లు, ఫ్రైలు, రోస్ట్‌లు లేకుండా ఇప్పుడు ఏ ఫుడ్ లేదు. మీరు బయటికెళ్ళి చూడండి అయ్యే ఉంటాయి. ఓకేనా? సో, పెట్రోల్, డీజిల్ తీసిన ఆయిల్ తప్పితే ఇప్పుడు వేరే ఆయిల్ లేదు బయట. మీరు ఎక్కడ ఫుడ్ తిన్నా అదే. అదే ఆయిల్‌ని 2, 3 సార్లు ఫ్రై చేసి, మళ్ళా దాంట్లో నుండి ఇంకోటేదో రిలీజ్ అయితది. దానివల్ల క్యాన్సర్ ఒస్తది. చూడండి, అన్ని యాస్పెక్ట్స్‌లో అనారోగ్యం వచ్చే అవకాశమే ఎక్కువైపోయిందండి. అనారోగ్యం, అనారోగ్యం, అనారోగ్యం. సో, మరి ఈ అనారోగ్యం రాంగానే మనం చేసే పనేంటంటే, డైరెక్ట్‌గా హాస్పిటల్‌కెళ్ళిపోతాం. ఏ ఒక్క చిన్న ప్రాబ్లమ్ రాని ఏదైనా కలుక్కుమన్నదనుకో హాస్పిటల్, 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 హాస్పిటల్. ఇక వేరే పనే లేదు. నాకున్న ఎక్స్‌పీరియన్స్ ఇంకోటి చెప్తా మీకు. ఆహ్, హెడేకొస్తే కనీసం టీ తాగేటోళ్ళు. హెడేకొస్తే టీ తాగేటోళ్ళు. ఆ హెడేక్ తగ్గుతదని జెప్పి. ఓకేనా? సో, ఫీవర్ ఎక్కువొస్తే ఆ టైంలో బయటికి తీసుకెళ్ళలేక ఒళ్ళు తుడిచేవాళ్ళు తడిగుడ్డతోటి. కానీ ఇప్పుడేం చేస్తారు తెలుసా? ఆ డోలో 650 ఇంట్లో స్పేర్‌గా పెట్టుకుంటాళ్ళు. ఎప్పుడు జరమొస్తే అప్పుడు ఏసేయడానికి. హెడేక్ వచ్చిందంటే సారిడాన్ ఏసుకోవాలి.
నిజంగా చెప్తున్నా, నిన్న నేను టీవీలో చూశాను, శారిడాన్ గురించి కూడా అడ్వర్టైజ్మెంట్ లో వస్తుంది. చూడండి, ఒక ప్రాబ్లం న్యాచురల్ గా తగ్గుద్ది. ఏ ప్రాబ్లం కైనా ఒక ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే దానికి రిజల్ట్ కంపల్సరీ ఉంటది. కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చూడండి, 99% పీపుల్ కి రిజల్ట్ లేదు. ఇప్పుడు దాకా కంప్లీట్ గా వాళ్ళ ప్రాబ్లం క్యూర్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీ అందరికి. హెయిర్ వైట్ హెయిర్ అవుతుంది, హెయిర్ లాస్ అవుతుందంటే ప్రోటీన్ ఫుడ్ గట్టిగా తింటే ఆ హెయిర్ లాస్ తగ్గిపోద్ది, వైట్ హెయిర్ బ్లాక్ అయిపోద్ది. కానీ మనం ఏం చేస్తామంటే జుట్టు ఊడుతుందంటే ఉరుకు హాస్పిటల్కి వెళ్ళామా, వాడి దగ్గర నుండి ఒక టాబ్లెట్ తెచ్చుకుంటాం. ఆ టాబ్లెట్ వాడతాం, దానికి ఇంకోటి వస్తుంది, దానికి ఇంకోటి వాడతాం, దానికి ఇంకోటి వస్తుంది, ఇంకోటి వాడతాం. ఇక జీవితాంతం ఇదే పని. ఒక్క హెయిర్ లాస్ పోయి క్యాన్సరో, కిడ్నీయో, లివరో దాకా తెచ్చుకుంటాం మనం. ఇది మనం చేసే ప్రాసెస్ అండి. అందుకే నేను కింద ఒక పాయింట్ రాసా చూడండి. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైండింగ్ సొల్యూషన్, వీఆర్ జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూజింగ్ మెడిసిన్. సొల్యూషన్ ఎక్కడానికి ఇంట్రెస్ట్ చూపెట్టట్లేము, ఎంతసేపు మెడిసిన్ వాడడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నాం. మన మైండ్ సెట్ ఎలా అయిపోయింది తెలుసా? నేను కొంతమంది చిన్నపిల్లలను, కొంతమందిని అబ్జర్వ్ చేశాను చూడు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయిపోయింది తెలుసా? ఆ టాబ్లెట్ అప్పుడు దాకా సివియర్ ఏడుస్తారు ఆ ప్రాబ్లం, అప్పుడు దాకా సివియర్ గా బాధపడతారు ఆ ప్రాబ్లం గురించి. ఎప్పుడైతే టాబ్లెట్ వేసుకుంటారో ఓకే రిలీఫ్ అయిందని చెప్పి అంటారు. సో వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎలా అయిపోయిందంటే నేను టాబ్లెట్ వేసుకుంటేనే నాకు ఆ ప్రాబ్లం తగ్గుతుంది అన్న మైండ్ సెట్ లోకి వచ్చేసారండి జనాలందరూ. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడుతున్నారంటే 99% ఆ ప్రాబ్లం సొల్యూషన్ రాదు. సో నేను ఈ రికార్డింగ్ లో కూడా నేను ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే కారణం 99% పీపుల్ ఇప్పుడు దాకా రిజల్ట్ తీసుకోలేదండి. సింపుల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అర్థమయ్యేటట్టు. హెయిర్ లాస్ అవుతుంది అంటే ప్రోటీన్, సోయాబీన్స్, సోయాంగ్స్, రైట్? సో కాబూలి శనగ, ఇంకా హెవీ ప్రోటీన్ ఉన్న చాలా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. న్యాచురల్ గా, నేను వెస్టీజ్ గురించి కూడా మాట్లాడట్లేదు, బయట దొరికే ఐటమ్స్ ఇవన్నీ. సో నిన్న మా అన్న ఒక పాయింట్ చెప్పిండండి. సో ఏంటంటే చాలా మంది ఇవి ఉంటాయి కదా, డేట్స్. డేట్స్ అంటే ఖర్జూరా. సో నేను అన్నకి ఒక ఖర్జూరా ఇచ్చాను, పైంది తినేసి బయటికి పడేస్తాం లోపల గింజ. కానీ ఆయన చెప్పిన పాయింట్ ఏంటి తెలుసా? ఆ గింజని లైట్ గా ఫ్రై చేసి, సో దాన్ని కారం పొడి, సారీ, దంచేసుకొని ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని పాలలో కలుపుకొని ఒక్క లేడీస్ సిగ్నల్ పోయినట్టుంది. సో మీకు వస్తారు, సార్ సిగ్నల్ వచ్చిన తర్వాత వస్తారు. ట్రావెలింగ్ లో ఉన్నట్టున్నారు. సో లేడీస్ వెయిట్ చేయండి. సో సెషన్ చాలా బాగుండబోతోంది. చాలా ఇంతవరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో హెల్త్ గురించి. సో ఎవ్వరు కూడా లెఫ్ట్ అవ్వకండి, ఉండండి. 41 మెంబర్స్ ఉన్నారు. సో లీడర్స్ గమనించండి, మన కోర్ టీంలో 92+ ఉన్నారు, 90+ ఉన్నారు. కానీ మనం మాత్రం 41 మెంబర్స్, 50 మెంబర్స్ యాడ్ అవుతున్నాము. సో గమనించండి, మీ డౌన్ లైన్స్ లో ఎవరి నెంబర్స్ అయితే యాడ్ చేశారో ఆ టీంలో ఖచ్చితంగా వాళ్ళు యాడ్ అవుతున్నారా లేదా, జూమ్ సెషన్ వింటున్నారా లేదా అనేది చూడాల్సిన, తెలుసుకోవాల్సిన బాధ్యత యాడ్ చేసిన లీడర్స్దే అండి. సో గమనించి వాళ్ళని ఫాలో అప్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే కాబట్టి సో లీడర్స్ అందరూ గమనించండి. సో అఖిల్ సార్, ఆర్ యు అవైలబుల్? సో లీడర్స్, సారీ అండి, సారీ ఫర్ డిస్టర్బెన్స్. సార్ ఇఫ్రాహిం సార్. సార్ చెప్పండి. సార్ ఓకేనా, నా వాయిస్ క్లియరా? క్లియర్ సార్. కొంచెం నెట్ ప్రాబ్లం అయింది సార్, ఏమనుకోకండి. ఓకే సార్. ఓకే. ఓకే సార్. సార్ కంటిన్యూ, నా వాయిస్ క్లియర్ ఉంది కదా? క్లియర్ ఉంది సార్, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూడండి లీడర్స్, ఎక్కడున్నాం?
ప్రోటీన్ కదా. సో ఆ ప్రోటీన్ ఏదైతే ఆ ఖర్జూరాలో లోపల ఉండే గింజని లైట్ గా వేడి చేసి దంచుకొని ఎప్పుడైతే మనం జీడిపప్పు, బాదం పప్పు ఇట్లాంటి మిక్స్ చేసుకొని పాలలో కలుపుకొని తాగుతామో అప్పుడు హెవీ ప్రోటీన్ వస్తది. జీరో ఉన్న ఇమ్యూనిటీ 100 కి ఒకటేసారి బూస్ట్ అవుతది అని చెప్పాడండి. నిజంగా అది చాలా బెస్ట్ అడ్వైస్. సో మనం దీన్ని పట్టించుకోము. దీన్ని వదిలేస్తాం. కంప్లీట్ గా దీన్ని వదిలేస్తాం. ఏం చేస్తామంటే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం. ఇదే మనం చేసే పని. ఏమైనా ఉందంటే హాస్పిటల్కి వెళ్ళడమే ఒక పనిగా పెట్టుకొని చేస్తున్నామండి. గుర్తుపెట్టుకోండి లీడర్స్. హాస్పిటల్కి వెళ్ళి ఏ ప్రాబ్లం మనం తగ్గించుకోలేము. తగ్గించుకోలేమంటే లేము. సో మనకి షుగర్ డయాబెటిస్ అటాక్ అయింది అంటే సో ఇన్సులిన్ రావట్లేదు. ప్యాంక్రియాస్ లో సెల్స్ యాక్టివ్ గా లేవు. దీన్ని ఏం చేయాలి? ఇన్సులిన్ రావాలంటే దానికి తగ్గ ఫుడ్ కొన్ని ఉన్నాయి, అవి తీసుకోవాలి. తిప్పతీగ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి. సో వేప ఆకు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. రైట్. సో తిప్పతీగ అండి మన ప్యాంక్రియాస్ సెల్స్ ని రీయాక్టివేట్ చేయడానికి 100% పనిచేస్తుందండి. సో ఇట్లాగా మీరు చూసుకోండి. చాలా ప్రాబ్లం కి ఏ ప్రాబ్లం మీకు వస్తుందన్నా సరే దానికి రిజల్ట్ లేకుండా, సొల్యూషన్ లేకుండా ఆ ప్రాబ్లం రాదండి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నేచర్ కనెక్టెడ్ ఇదంతా. దేవుడు ఒక ప్రాబ్లం సృష్టించిండు అంటే దానికి తగ్గట్టు సొల్యూషన్ కూడా ఉంటది. కానీ ఆ సొల్యూషన్ ఎత్తుక్కోవట్లేదు చూసారా? అది మన దౌర్భాగ్యం అయిపోయింది. ఓకేనా? సో మీరు చూడండి రీసెంట్‌గా నిన్న నైటే నేను, ఇఫ్రాయిం సార్, వరుణ్ సార్ మేము పాల్వంచ్ ఎళ్తున్నామండి. పాల్వంచ్ ఎళ్ళేటప్పుడు ఒక న్యూస్ వచ్చింది. వే టు న్యూస్ యాప్‌లో డెంగ్యూకి ఒక టాబ్లెట్ వచ్చిందని చెప్పి ఒక న్యూస్ వచ్చిందనమాట. సో ఆ టాబ్లెట్ పేరు మనం గూగుల్‌లో కొట్టి చూస్తే ఆ డెంగ్యూ తగ్గడమేమో గానీ దానికి 10 రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. 10 రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే వామిటింగ్స్ అట, ఇచ్చింగ్ అట, ర్యాషెస్ అంట, హెడేక్, స్టమక్ పెయిన్ ఇన్ని అది తగ్గడమేమో గానీ ఇన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాం మనం. మళ్ళా ఈ తగ్గడానికి ఇంకోటి వాడి దానికి ఇంకోటి తెచ్చుకుంటాం. నిజంగా ఇప్పుడు చాలా మంది ఆహ్, కాళ్ళు, చేతులు వాపులు, నీరసము, జరము, జలుబు ఇవన్నీ వస్తున్నాయంటే కారణం ఏం తెలుసా మీకు? కోవిడ్ కాదండి. కోవిడ్ తగ్గించుకోవడానికి యేసుకున్న వ్యాక్సిన్ అది. నిజంగా మాట్లాడుకోవాలంటే కోవిడ్ తగ్గించుకోవడానికి యేసుకున్న వ్యాక్సిన్ వల్లే ఇవన్నీ వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాబ్లమ్ చిన్నదే. ఆ ప్రాబ్లమ్ చాలా చిన్నది. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ప్రాబ్లమ్ చిన్నదే. కానీ దాన్ని తగ్గించుకోవడానికి వాడే మెడిసిన్ వల్ల ఆ ప్రాబ్లమ్ చాలా పెద్దగా అయిపోతుంది మనకి. చాలా పెద్దగా కనబడుతుంది ఆ ప్రాబ్లమ్. సో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే ఫస్ట్ దాన్ని నేచురల్ వేలో క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయాలి మనము. గుర్తుపెట్టుకోండి పాయింట్. చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. నేచర్‌లో చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవిసె గింజలండి ఎంత బెస్ట్ ప్రొడక్ట్ అండి. ఎంత బెస్ట్ ప్రొడక్ట్ అంటే మాక్సిమం మన బాడీలో ఉన్న అవయవాలన్నిటిని క్లీన్ చేసే బెస్ట్ ప్రొడక్ట్ అండి అది. పుట్టగొడుగు ఎంత బెస్ట్ ప్రొడక్ట్ అండి అది. నిజంగా అది తీసుకోగలిగితే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయో తెలుసా మనకి? చాలా ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. నేచురల్‌గా మీరు చూడండి, గమనించండి మీరు. మన టీమ్‌లోనే ఒక సార్ ఉన్నారు. రామారావు సార్ అని చెప్పి. సో ఆ సారు నేచురల్‌గానే హాస్పిటల్‌లో క్యూర్ చేయలేని డిసీజెస్‌ని గూడా వితిన్ 1 వీక్‌లో క్యూర్ చేసి పంపిస్తున్నారు. అలాంటి పవర్ ఉంది మన నేచర్‌లో. కానీ మనం ఏమున్నాం? ఎలా ఉందంటే సిట్యుయేషను 10 ఇయర్స్ గట్టిగా ఉండవు గానీ వాళ్ళకి గూడా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. 10 ఇయర్స్ గట్టిగా ఉండవు, వాళ్ళకి రకరకాలు. ఆ 10 ఇయర్స్ నుండి టాబ్లెట్ ఏసుకోవడం మొదలెడితే సచ్చిపోయేదాకా ఏసుకోవడమే ఇగ పని. ఇంకేం జేత్తాం జెప్పండి? టాబ్లెట్ ఏసుకుంటూ బతకడమే అయిపోయింది పని. ఇంతకుముందు అన్నం లేకపోతే నీరసమయ్యేది. ఇప్పుడు టాబ్లెట్ లేకపోతే నీరసమయ్యే సిట్యుయేషన్‌కొచ్చేసింది మన లైఫ్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి రీకాల్ జేసుకోండి. రీకాల్ జేసుకోండి లీడర్స్. సో 99.9% ఆఫ్ పీపుల్ అదే ఫేస్ చేస్తున్నారండి. అదే ఫేస్ చేస్తున్నారు. సో మన ప్రాబ్లమ్‌కి ఎలా క్యూర్ చేసుకోవాలి? నేచురల్‌గా దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలని మన హెల్త్ ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనమే తెలుసుకోవాలండి దాని గురించి. సో మనకెవరో చెప్పడానికి రారు. మనమే తెలుసుకోవాలి. రైట్. చెప్తారుగా ఎగ్జాంపుల్స్ చాలా చెప్తారు మన పెద్దోళ్ళు. ఆకలేత్తే నువ్వే తినాలని చెప్పి. సో సేమ్ ఇది కూడా అంతే. నీ హెల్త్ కాపాడుకోవాలి అంటే దానికి కూడా నువ్వే రెస్పాన్సిబిలిటీ. సో నీకు ఏది మంచిది, నీ హెల్త్ ఏది తింటే నువ్వు బాగుండదని చెప్పి నీకు నువ్వే తెలుసుకోవాలి. సో నేచర్‌లో బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి.
సో మరి ఎందుకు మరి ఇవి తీసుకోలేకపోతున్నాం అంటే ఇంకో రీజన్ కూడా ఉంది దీనికి. సో మనం అంతా బిజీ కదా, చాలా బిజీ. ఎంత బిజీ అంటే పొద్దున్న లేసి ఉరకాలి కదా, లేకపోతే ఆడు పైన మొగుడు ఉంటాడు, వాడు తిడతాడు. చాలా ఉంది దీనికి. సో ఆ ప్రాసెస్ చేసుకొని తినలేము, అంత టైం మనకి లేదు, అంత ఓపిక లేదు మనిషికి. మెయిన్గా మనిషికి ఓపిక అనేది లేదండి. ఓపిక లేదు, ప్రాసెస్ చేసే అంత టైం లేదు. ఒకవేళ ప్రాసెస్ చేసి తిన్నామంటే అది టేస్టు ఉండదు. మనిషి ఖచ్చితంగా ఏదైతే నోటికి రుచి అనిపిస్తదో దాన్నే ఎక్కువ తింటాడు. అర్థమైందా మీకు? ఖచ్చితంగా నోటికి ఏదైతే రుచి అనిపిస్తదో దాన్నే ఎక్కువ తింటారు. నేనే ఎగ్జాంపుల్‌గా ఉన్నా. ఎవరో గురించి నేను మాట్లాడను. బీట్రూట్ తినమంటే నేను తిననండి. బీట్రూట్ తినమంటే నేను తిననే తినను. అది చాలా మంచిదని తెలుసు. అయినా సరే దాన్ని తినను. నన్ను ఎగ్ పఫ్ తినమంటే 1 కాదు 2 తింటా. అర్థమైందా? సో, ప్రతి ఒక్క మనిషి ఇట్లే ఉన్నాడండి. ప్రతి ఒక్క మనిషి ఇట్లనే ఉన్నాడు. సో, ఆ మైండ్ సెట్ మార్చుకోవడానికి చాలా, చాలా, చాలా టైం పడతది. అది అయ్యే పని కాదది. సో, ఇన్ని రోజులుగా మనం అలవాటు చేసుకొని ఉన్నాం. ఒకసారి ఒక పాయింట్ చెప్పాడు. నేను ఈరోజు అనుకున్నా. ఏమనుకున్నా? రేపటి నుండి నేను చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు అని చెప్పి ఒకటి అనుకున్నా. అనుకున్నా గానీ, రేపు మళ్ళా వేరే థాట్ ఒస్తది. ఆ థాట్ వచ్చినప్పుడు దీన్ని తగ్గిచ్చేస్తా. ఏం గాదు, ఒకసారే గదా! దీన్ని మర్చిపోతా. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గూడా మర్చిపోతా. ఈరోజు ఆలోచన విధానం రేపుండదు. 60,000 థాట్స్‌లో అంట, ఈరోజు ఆలోచించింది రేపు మెల్లిగా అది దాని మీద భయం తగ్గిపోద్ది. ఎల్లుండికి పూర్తిగా, ఆ అవతల ఎల్లుండికి అసలు దాని గుర్తే ఉండదు. ఈరోజు ఎలా ఆలోచిస్తాం మనం అంటే, చికెన్ తింటే ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? రేపటి నుండి తగ్గిచ్చేయాలి. మళ్ళా రేపేమవుతదంటే ఆహ్, సైడ్ ఎఫెక్ట్స్ ఇగ అన్నీ అట్లా అనుకుంటే ఎట్లా బతుకుతాం? మూడో రోజు ఏమైద్ది? ఏం గాదు, 2 రోజులయింది గదా తిని, తిందాం. నాలుగో రోజు ఏమైంది? ఏమైతదిలే కానిచ్చేద్దాం. ఇగ ఐదో రోజుకి ఇగ మర్చిపోతాం ఇగ. మెల్లి మెల్లిగా కంప్లీట్‌గా దాని గురించి మర్చిపోతాం. మర్చిపోయి మళ్ళీ దాన్ని కంటిన్యూ జేస్తామండి. గుర్తుపెట్టుకోండి. సో, మన మైండ్ సెట్ మారాలంటే చాలా టైం పడతదండి. సో, మనం ఇంకొక విధంగా కూడా చెప్పుకోవాలంటే, బతుకున్నాం, ఆనందంగుండాలా, ఎంత డబ్బు సంపాదించినా తినాలి గాబట్టి అది తింటనే ఉంటాం అది. కామన్‌గా తింటనే ఉంటాం. దాన్ని మానేయండి అని గూడా నేను చెప్పలేను. రైట్? సో, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అన్నీ కామన్‌గా తింటాం. దీన్ని మార్చుకోవడం గూడా చాలా కష్టమవుతది. సో, మరి దీన్ని ఇలా తింటనే ఉంటాం. మరి టాబ్లెట్ వాడతాం. మరి ఆ ప్రాబ్లమ్‌ని ఎక్కువ చేసుకుంటాం. దీనికేమైనా రిజల్ట్ ఉందా అంటే దానికే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అవసరమండి. ఓకేనా? సో, నేను జెప్పే అడ్వైస్ ఏంటంటే తినకుండా మానేయకండి. కానీ కొంచెం లిమిటెడ్‌గా తినండి. మెయిన్‌గా మీరు ఆ టాబ్లెట్‌లు ఎక్కువేసుకోవడం తగ్గిచ్చండి. ఓకేనా? సో, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ జెప్తా మీకు. ఇందాక హెయిర్, హెయిర్ లాస్ అయింది గదా! హెయిర్ లాస్‌కి ప్రోటీన్ తీసుకుంటే హెయిర్ మళ్ళీ సెట్ అయిపోద్ది. అయిపోయిందక్కడికి. కానీ మన ప్రాసెస్ ఏంటంటే, హెయిర్ లాస్ అయింది. దానికో టాబ్లెట్ యేసుకుంటాం. దానివల్ల ఇంకోటొచ్చింది. దానికి ఇంకో టాబ్లెట్ యేసుకుంటాం. దానివల్ల ఇంకోటొచ్చింది. ఇంకో టాబ్లెట్ యేసుకుంటాం. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి క్యూర్ అవ్వుకుంటూ వస్తుంది. కానీ ప్రాబ్లమ్ మాత్రం ఎండ్ అవ్వట్లేదక్కడ. దీనివల్ల ఈ జుట్టు హెయిర్ లాస్‌తో పోయేది కాస్త లాస్ట్‌కి క్యాన్సరో, ఎయిడ్సో, షుగరో ఏదో ఒకటి తెచ్చుకుంటాం. సో, డైరెక్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఆ హెయిర్ లాస్‌కి డైరెక్ట్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే ఇక్కడితో ఆ డిసీజ్ అనేది ఎండ్. సో, అది మనం చేసుకోగలగాలండి. అది మనం చేసుకోగలగాలి అంటే, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయండి. న్యూట్రిషన్ సప్లిమెంట్స్ దానికే. ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవడం వల్ల, సో, ఆ ప్రాబ్లమ్ మనం అక్కడి నుండి అక్కడికే క్యూర్ చేయొచ్చు. ఎక్స్‌ట్రా ప్రాబ్లమ్స్ మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. సో, మరి ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వల్ల ఆరోగ్యంగానే కాకుండా ఆదాయంగా గూడా చాలా బాగుందండి ఇది. ఎందుకంటే, ఇప్పుడు ఇవన్నీ మనం కామన్‌గా మాట్లాడుకున్న సైడ్ ఎఫెక్ట్స్ కదా! సో, కామన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఈ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్‌లో తగ్గవు. కంపల్సరీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫ్యూచర్‌లో పెరుగుతానే ఉంటాయి. దీనికి తగ్గే ఛాన్సే లేదు. కాబట్టి దాంతో పాటు డైటరీ సప్లిమెంట్ మార్కెట్ గూడా చాలా ఫాస్ట్‌గా పెరిగిద్దండి. ఓకేనా, మీకు అర్థమవుతుందా? సో, ఈ ప్రాబ్లమ్స్ తగ్గవు. దీనికి తగ్గట్టు సప్లిమెంట్ ఇండస్ట్రీ గూడా తగ్గదు. మీరు నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ తగ్గవు. ఈ ఫుడ్ ఇట్లే ఉంటది. దీంతో పాటు సప్లిమెంట్ ఇండస్ట్రీ గూడా అంతే ఉంటది. సో, అందరిప్పుడు ఎలా అయితే అన్నం, కూర ఎలా అయితే ప్లేట్‌లో యేసుకొని తింటున్నారో, ఫ్యూచర్ చెప్తా వినండి. రాసి పెట్టుకోండి. లేకపోతే రికార్డ్ చేసి పెట్టుకోండి.
సో ఫ్యూచర్ లో అన్నం ప్లేట్ లో సప్లిమెంట్లు కూడా ఉంటాయి, 4 టాబ్లెట్లు ఖచ్చితంగా ఉంటాయండి. ఇది గుర్తుపెట్టుకోండి, 100% ఇది జరగబోతుంది. 99.9 కాదు, 100% పీపుల్ కి సప్లిమెంట్ అవసరం, డైటరీ సప్లిమెంట్ చాలా చాలా అవసరం ఫ్యూచర్ లో. ఓకేనా? సో చూడండి, డైటరీ సప్లిమెంట్ మార్కెట్ 3924.44 మిలియన్ ఇన్ 2020. 2020లోనే 3924.44 మిలియన్ టర్న్ ఓవర్ చేసిందంట. కానీ 2026 వచ్చేసరికి 10,198.57 మిలియన్ల టర్న్ ఓవర్ చేయబోతుంది డైటరీ సప్లిమెంట్ ఇండస్ట్రీ. గుర్తుపెట్టుకోండి లీడర్స్. సో ఇది ప్రతి సంవత్సరం 22% గ్రోత్ రేట్ తో ఇంక్రీజ్ అవుతుందండి. 22% గ్రోత్ రేట్ అండి. చూడండి, ఆరోగ్యం కోసం డైటరీ సప్లిమెంట్స్, నెట్వర్క్ లోనే డైటరీ సప్లిమెంట్స్ దొరుకుతాయి. ఇంకో పాయింట్ చెప్తాను మీకు, నెట్వర్క్ లోనే డైటరీ సప్లిమెంట్స్ దొరుకుతాయి, నెట్వర్క్ లోనే క్వాలిటీ ఆఫ్ సప్లిమెంట్స్ దొరుకుతాయి. ఓన్లీ సప్లిమెంట్స్ కాదు, ప్రతి ఒక్కటి ఏదైనా కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ మీకు దొరకాలి అంటే అది వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే అవుతుంది. ఓకేనా? సో ఈ సప్లిమెంట్స్ నెట్వర్క్ లోనే దొరుకుతాయి. మీరు చూస్ చేసుకోవాల్సిన కంపెనీ ఏంటంటే, ఏ కంపెనీలో అయితే డైటరీ సప్లిమెంట్స్ ఉంటాయో ఆ కంపెనీని చూస్ చేసుకోవడం మన బాధ్యత. ఓకేనా? ఎందుకు పాయింట్ అంటే చాలా లాజిక్లు ఉన్నాయి దీనికి. లాజిక్ గా కూడా మీకు చెప్పాలంటే, ఆరోగ్యం అందరికి అప్పుడప్పుడు కావాలా, రోజు కావాలని అడిగితే అందరూ రోజు కావాలనే చెప్తారు. ఆ ఆరోగ్యానికి సంబంధించిన ప్రొడక్ట్స్ డైటరీ సప్లిమెంట్స్. సో ఇది హెల్దీ బిజినెస్ అన్నమాట. హెల్దీ బిజినెస్, చాలా హెల్దీ బిజినెస్ అండి. ఓకేనా? సో ఒకానొక స్టేజ్ లో మీరు పని చేయలేకపోయిన సిచ్యువేషన్ లో ఉన్న ఈ బిజినెస్ నడిచిద్ది. అర్థమైందా మీకు? నీ హెల్త్ కాపాడుకో అని చెప్పి నువ్వు సపరేట్ గా ఆ వ్యక్తికి చెప్పని అవసరం లేదు. ఆ వ్యక్తికి అర్థమైతే 100% ఆయన కొనుక్కొని వాడతాడు. సో డైటరీ సప్లిమెంట్స్ ఈస్ ద బెస్ట్ ఇండస్ట్రీ. నేను మీకు క్లారిటీ ఇస్తా చూడండి. నెట్వర్క్ లో ఏదైనా కంపెనీని చూస్ చేసుకోవాలంటే ఆ కంపెనీలో సప్లిమెంట్స్ ఉండాలి, జనరల్ ప్రొడక్ట్స్ ఉండాలి, కాస్మెటిక్స్ ఉండాలి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ 4 కేటగిరీస్ ఉన్న కంపెనీనే చూస్ చేసుకోవాలి. అదే విధంగా ఆ కంపెనీ డెవలప్ అవుతుంది, అదే ఫ్లోలో మీ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నేను 2 విధాలుగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. డైటరీ సప్లిమెంట్ వల్ల ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఉందండి. గుర్తుపెట్టుకోండి లీడర్స్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే సో మరి డైటరీ సప్లిమెంట్ అంటే ఏంటి? చాలా మందికి చాలా రకాల డౌట్లు ఉంటాయి. ఏంటది? డబ్బాలు చూడంగానే చాలా మంది భయపడిపోతారండి. ఎంత భయపడతారంటే, వామ్మో ఇది వేసుకుంటే ఏమైనా అయిపోద్దేమో, ఏమైనా జరగరాని జరిగిద్దేమో, ఆ ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేస్తే ఎట్లా భయపడతారంటే నా లోపల గుండె కరిగిపోద్దేమో అని భయపడతారు. కానీ యాక్చువల్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ అంటే ఏంటంటే, ఏ ప్రొడక్ట్ దట్ ఈస్ యాడెడ్ టు ద డైట్. ఏ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ is taken by mouth and usually contains one or more dietary ingredients such as vitamins, minerals, herb amino acids and enzymes, also called a dietary supplement. సో దీనికి అర్థం ఏంటంటే, డైటరీ సప్లిమెంట్ అంటే సో ఇది ఒక టాబ్లెట్ రూపంలో ఉంటదన్నమాట. సో ఇది మనకు కావాల్సిన విటమిన్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, ఇంకా ఏవైతే మన బాడీకి అవసరం ఉందో వాటిని క్యాప్సూల్ రూపంలో అందించేదే న్యూట్రిషన్ ఆర్ డైటరీ సప్లిమెంట్. ఓకేనా? సో మరి ఈ ప్రోటీన్స్, విటమిన్స్ ఇవి ఎక్కడి నుండి తీస్తారంటే, న్యాచురల్ గా దొరికే నేచర్ నుండి ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో బయట మీకు మెడిసిన్ లో ఎట్లా తయారవుతాయి? ఆ కెమికల్ ఫార్ములేషన్ వల్ల అవి తయారవుతాయి. కానీ ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే, సో అవే ప్రోటీన్ ని, అవే విటమిన్స్ ని, అయ్యే అమైనో యాసిడ్స్ ని న్యాచురల్ గా తీస్తారండి. ఇది బ్యూటీ అన్నమాట. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ లో ఉన్న బ్యూటీ ఇది. ఓకే? సో ఈ బ్యూటీ ఉంది కాబట్టే మనకి ఆరోగ్యం వస్తుంది. సో న్యూట్రిషన్ సప్లిమెంట్ టాబ్లెట్ ఒకటి కాదు. నిన్న మీకు ఆ క్లారిటీ వచ్చి ఉంటుంది. న్యూట్రిషన్ సప్లిమెంట్ ఈస్ నాట్ అ మెడిసిన్, ఈస్ నాట్ అట్ ఆల్ ఎ మెడిసిన్. మెడిసిన్ కి దీనికి అసలు కంపారిజనే లేదండి. ఓకేనా? సో మీకు ఒక లీడర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఒక పాయింట్ ఒక డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుంటూ వెళ్తుంది. ఓకేనా? సో అది స్ప్రెడ్ అవ్వకుండా ఆపేది మెడిసిన్ అన్నమాట. ఓకేనా? ఆ స్ప్రెడ్ అవ్వకుండా ఆపేదే మెడిసిన్, కానీ దాన్ని కంప్లీట్ గా తీసేయడానికి యూజ్ చేసేది సప్లిమెంట్. స్ప్రెడ్ అవ్వకుండా ఆపేది మెడిసిన్,
కంప్లీట్ గా ఉండకుండా తీసేది సప్లిమెంట్. సో ఒక డిసీజ్ మన బాడీలో వచ్చిందంటే అది కొన్ని సంవత్సరాల నుండి వచ్చింది అనమాట. సో దాన్ని మనం క్యూర్ చేసుకోవాలంటే అంతే టైం తీసుకోవాలి. సో సప్లిమెంట్ కూడా అంతే టైం తీసుకుంటది. మనకి ఏదైనా ప్రాబ్లం క్యూర్ చేయడానికి అంతే టైం తీసుకుంటది. ఓకేనా? సో ఇది సప్లిమెంట్ అండి. సో మనకు కావాల్సిన న్యాచురల్ ప్రొడక్ట్స్ ని, సో మనం ఏదైతే ఫుడ్ లో తినట్లేదో ఆ ప్రొడక్ట్స్ ని, సో మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, అమైనో ఆసిడ్స్ అన్నిటిని అందించేదే సప్లిమెంట్. సో ఏవైతే నేచర్ లో మంచి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయో అవి ప్రాసెస్ చేసుకున్న టైం మనకు లేదు కాబట్టి ట్రెండ్ కి తగ్గట్టు క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారు. దట్ ఈస్ సప్లిమెంట్. ఓకే. సప్లిమెంట్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఏదైనా మీ బాడీలో డెఫిషియన్సీ వచ్చింది, ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చింది అంటే ఆ ప్రోటీన్ డెఫిషియన్సీని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ ప్రొడక్ట్స్ తో అదే క్యాప్సూల్ వేలో అందిస్తది. ఓకేనా? సో ఆ ప్రోటీన్ డెఫిషియన్సీని సప్లిమెంట్ వేసుకోవడం వల్ల అక్కడికక్కడే మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇది మీరందరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సో ఇక్కడ ఈ ఇమేజ్ లో మీకు అర్థం అవుతుంది చూడండి. ఈ ఈ వచ్చే ప్రాబ్లమ్స్ ని ఈ సప్లిమెంట్ ద్వారా క్యూర్ చేసుకొని ఇంకొన్ని రోజులు మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు అన్నది అర్థం అన్నమాట. ఈ ఇమేజ్ లో మీరు చూసుకోవచ్చు దాన్ని. వచ్చే వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఏ ప్రాబ్లం అయినా కానీ ఈ ఫుడ్ తీసుకుంటే ఇంకొన్ని రోజులు మన లైఫ్ పెరుగుద్ది. ఆ తీసుకోవడం మనం న్యాచురల్ గా బయట తీసుకోవట్లేదు కాబట్టి దాన్నే క్యాప్సూల్ రూపంలో ఇచ్చి మీ లైఫ్ స్పాన్ పెంచుతా అంటుంది. అది డైటరీ సప్లిమెంట్ అన్నమాట. ఓకేనా? సో మన బాడీలో ఏమైనా డెఫిషియన్సీ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తది. లేదు మన బాడీలో ఏం డెఫిషియన్సీ లేదు, అంతా బానే ఉంది అంటే ఇక ముందు ఏ ప్రాబ్లం రాకుండా మనల్ని కాపాడి ఒక నార్మల్ హెల్త్ మెయింటైన్ చేసేలాగా సప్లిమెంట్ మనకి యూజ్ అవుతది. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆరోగ్యంగా ఉన్నోళ్ళు ఫస్ట్ సప్లిమెంట్ వాడాలి. అనారోగ్యంగా ఉన్నోళ్ళకి సెకండరీ అది. రైట్? ఆరోగ్యంగా ఉన్నోళ్ళు ఫస్ట్ సప్లిమెంట్ వాడాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడాల్సింది మనం అందరం. షుగర్ రావద్దు నాకు అంటే నువ్వు వాడుకోవాలి. బీపీ రావద్దు అంటే నువ్వు వాడుకోవాలి. రైట్? సో ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా చేస్తాం. కానీ బిఫోర్‌గా వాడుకునేదే సప్లిమెంట్ అండి. ఓకే. నాకు రావద్దు అంటే నేను వాడుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. సో ఎవరికో ప్రమోట్ చేసే ముందు ఫస్ట్ నాకు నేను వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఎవరు ప్రిఫర్ చేయరు సప్లిమెంట్స్. ఎందుకు? చేయాల్సిందే వాళ్ళకండి. గుర్తుపెట్టుకోండి లీడర్స్. చేయాల్సిందే వాళ్ళకి. అనారోగ్యంగా ఉన్నోళ్ళకి చేయండి. నేను చేయొద్దని చెప్పను. కానీ ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉన్నోళ్ళకి చెప్పండి. ఇది అండి డైటరీ సప్లిమెంట్స్. ఇది వాడుకోవడం వల్ల ఈ బెనిఫిట్ ఉందని చెప్తే 100% ఏవో ఒక సప్లిమెంట్ తీసుకొని వాళ్ళు వాడతారు. మంచి రిజల్ట్ తీసుకుంటారు. ఓకేనా? సో దిస్ ఈస్ సప్లిమెంట్ అండి. ఇది సప్లిమెంట్ లో ఉండే బ్యూటీ అన్నమాట. సో ఇవ్వంగానే అస్సలు దాని గురించి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి. దయచేసి మీరు సప్లిమెంట్ ఏసుకోంగానే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక వెయిట్ చేసుకుంటూ స్లోగా వాడండి. 100% మీ బాడీని కంప్లీట్‌గా రిపేర్ చేసుకుంటూ వస్తది సప్లిమెంట్. సో కంప్లీట్‌గా డైటరీ మన బాడీని ఒక బ్యాలెన్స్‌డ్ సిట్యుయేషన్‌లో, బ్యాలెన్స్‌డ్ ఒక లైన్‌లో ఉంచేదే సప్లిమెంట్స్. సో భయపడే సిట్యుయేషన్ లేదు. ఎందుకంటే ఒకేసారి 10 కూరలు కలుపుకొని తింటే మనకేమైనా ప్రాబ్లమ్ అవుతదా? ఏం కాదు కదా! నేను యాపిల్ తిన్నా, బనానా తిన్నా, డ్రై ఫ్రూట్స్ తిన్నా, ఆహ్, ఇంకా ఒక 4, 5 ఫ్రూట్స్ తిన్నా, 4, 5 డ్రై ఫ్రూట్స్ తిన్నా, లేదు ఇవన్నీ ఒకసారి కలుపుకొని తిన్నా నాకేమైనా అవుతదా? ఏమవ్వదు. సేమ్ అంతే సప్లిమెంట్ కూడా 4 యేసుకున్నా, 5 యేసుకున్నా మనకి ఏమవ్వదు. ఒక సప్లిమెంట్ మీరు వాడినా సరే 4, 5 రకాల బెనిఫిట్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. 4, 5 రకాల బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. ఒక్క సప్లిమెంట్ వాడినా. ఓకేనా? సో కాబట్టి ఇది న్యూట్రిషన్ లేదా డైటరీ సప్లిమెంట్ యొక్క ప్రాసెస్ అండి. సో దయచేసి మెడిసిన్ యూసేజ్ తగ్గించండి కొంచెం. తగ్గించి ఆ ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఎవరికైనా హెల్త్ అడ్వైజర్స్ ఉంటే వాళ్ళనెళ్లి కలవండి. సో దీనికి నేను ఏది వాడితే బెటర్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక సజెషన్ తీసుకోండి. టాబ్లెట్ యూజ్ చేయండి. నేను వద్దు కంప్లీట్‌గా వద్దు అని నేను చెప్పను. అది కూడా కావాల్సిందే. కానీ దీన్ని ఎక్కువ సప్లిమెంట్ తీసుకోవడానికి కొంచెం మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు ట్రై చేస్తే 100% త్వరగా ఆ ప్రాబ్లమ్ నుండి బయటపడొచ్చు.
ఆ టాబ్లెట్ వేసుకునే ఒక వ్యాధి అంటారు దాన్ని, వ్యాధే అండి అది. టాబ్లెట్ వేసుకునేది ఒక వ్యాధే. అది కూడా ఒక వ్యాధి వేసుకోవడం కూడా. అది తగ్గించుకోవచ్చు. ఓకేనా? సో, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి లీడర్స్. నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే, మీరు బయటికెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇవన్నీ అవసరం పడతాయి. బీపీ టాబ్లెట్ ఏసుకోవడం వల్లే పెరాలిసిస్ వస్తది. ఇది అక్కడ వాడండి ఫీల్డ్‌లో. బీపీ టాబ్లెట్ ఏసుకోవడం వల్లే పెరాలిసిస్ వస్తది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి మీరు వాడే టాబ్లెట్ వల్లే మీకు హార్ట్ అటాక్ వస్తది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇట్లాగా మీరు ఏ మెడిసిన్ వాడినా ఖచ్చితంగా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇది నేను చెప్పేది కాదు, డాక్టర్స్ చెప్పేది. సో, వీటన్నిటికి తెలుగు చదవడం వచ్చిన వాళ్ళకి నేను ఒక మంచి బుక్ రిఫర్ చేస్తా అండి. 'పోషక ఔషధాలు' అని చెప్పి ఒక బుక్ ఉంటది. దాంట్లో ఏమని రాసుంటది తెలుసా? వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ యువర్ న్యూట్రిషన్ హెల్త్ మే బి కిల్లింగ్ యూ. మళ్ళీ చెప్తా వినండి. వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ యువర్ న్యూట్రిషన్ హెల్త్ మే బి కిల్లింగ్ యూ. అంటే సో, మీ న్యూట్రిషన్ హెల్త్ గురించి మీ డాక్టర్‌కి తెలియట్లేదు. అదే మిమ్మల్ని ఆహ్, అనారోగ్యానికి లేదా చనిపోవడానికి దారి తీస్తుందన్నమాట. కంప్లీట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసే లోపు 0.6% మాత్రమే న్యూట్రిషన్ గురించి తెలుస్తది డాక్టర్‌కి. ఆ డాక్టర్ సబ్జెక్ట్‌లో ఇవన్నీ ఏముండవండి, గుర్తుపెట్టుకోండి. మీరు దబాల్న డబ్బాలు తీసుకుపోయి ఆయన ముందు పెడితే ఆయన వద్దనే చెప్తాడు. అవన్నీ ఆయనకు తెలియవండి. 0.6% మాత్రమే న్యూట్రిషన్ గురించి ఒక డాక్టర్‌కి తెలిసుంటది. సో, న్యూట్రిషన్ గురించి డాక్టర్లు చెప్పరండి. చెప్పరు. వాళ్ళకి ఆ మెడిసిన్ ఎట్లా తయారవుతది? ఏ ప్రాబ్లమ్‌కి ఏ మెడిసిన్ ఇయ్యాలి? ఆ మెడిసిన్ వల్ల మన బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? అట్లాంటివి వాళ్ళకొస్తాయి కానీ, సో, ఈ న్యూట్రిషన్ గురించి వాళ్ళ సబ్జెక్ట్‌లో ఉండనే ఉండదు. ఎందుకంటే మాది మెడికల్ ఫ్యామిలీ. మోస్ట్ ఆఫ్ నేను ఆళ్ళ మధ్యలోనే ఉంటా కాబట్టి నాకు దాని గురించి తెలుసండి. సో, మన డాక్టర్‌కి ఏదైతే న్యూట్రిషన్ గురించి తెలియట్లేదో, అదే మన అనారోగ్యానికి కారణం. అదే మనం త్వరగా చనిపోవడానికి కారణమైతుంది. సో, దయచేసి హెల్త్ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకోండి. ఆర్గానిక్ వేలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ట్రై చేయండి. సో, ఇట్లాగా మీరు మాట్లాడగలిగితే 100% సో, డైటరీ సప్లిమెంట్స్ వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటదండి. ఓకేనా లీడర్స్? సో, ఇది మీకు యూజ్ అవుతదని చెప్పి నేను ఫస్ట్ ఇది చెప్పానన్నమాట. ఓకే. సో, 100% సో, మీరిలా ఎవ్వరికైనా రిఫర్ చేయొచ్చండి. సో, ఈ మధ్యలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అందరికేంటంటే, సో, చాలా కంపెనీస్‌లో చాలా సప్లిమెంట్స్ వస్తున్నాయి గదా! మా కంపెనీలో గూడా సప్లిమెంట్స్ ఉన్నాయి. మా కంపెనీలో జాయిన్ అవ్వండి అని జెప్పి చాలా మంది మన దగ్గరకొస్తున్నారు. సో, ఫ్యూచర్‌లో మీరందరూ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో ముందు జాగ్రత్తగా మీకు చెప్పేదేంటంటే, వెస్టీజ్ ఆఫర్స్ 100% క్వాలిటీ అండ్ గ్యారంటీ ప్రొడక్ట్ అండి. ఎందుకంటే ట్రెండ్‌కి తగ్గట్టు మన దగ్గర సప్లిమెంట్స్ వస్తున్నాయి. సప్లిమెంట్ ఉండడం గొప్ప గాదు. ట్రెండ్‌కి తగ్గట్టు రావడం చాలా గొప్పండి. గుర్తుపెట్టుకోండి లిజనర్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా నేను వినండి. సీబక్తాన్, సీబక్త్రాన్ చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అయింది కోవిడ్ టైమ్‌లో. కోవిడ్ వచ్చింది కాబట్టి సీబక్త్రాన్ ప్రొడక్ట్ వచ్చింది. అర్థమైందా మీకు? దానికి తగ్గట్టు సిట్యుయేషన్‌కి తగ్గట్టు ప్రొడక్ట్ లాంచ్ చేశారు. జీటా స్పైసీ టీ. అప్పుడు 8 రకాల హెర్బ్స్ కలిపి తాగాలని జెప్పారు. అప్పుడు మనకొచ్చిన ప్రొడక్ట్ జీటా స్పైసీ అండి. ఏదైతే ట్రెండ్ ఉందో దాన్ని మ్యాచ్ చేస్తుంది ప్రొడక్ట్. అర్థమైందా మీకు? క్యూ10 చాలా మందికి తెలిసిన ప్రొడక్టే. క్యూ10 మన కంపెనీలోనే ది బెస్ట్ క్వాలిటీ క్యూ10 దొరికిద్ది మీకు. ఎంతమందికి తెలుసు పాయింట్? ఈస్ట్ అనే దాని నుండి మనకి క్యూ10 అనేది ఎక్స్ట్రాక్ట్ జేస్తారు. చాలా బెస్ట్ క్యూ10 అన్నమాట. ఇంకో విషయం చెప్పాలా? ప్రెజెంట్ ఉన్న ట్రెండ్‌లో చాలా మందికి మెడిసిన్ వాడి ఆ టాబ్లెట్ గూడా మన బాడీకి పట్టట్లేదండి. పట్టట్లేదని జెప్పి ఒక డాక్టరు 6 సంవత్సరాలు రిసర్చ్ చేసిన తర్వాత, ప్రశాంత్ జిందల్ రిసర్చ్ చేసిన తర్వాత ట్రెండ్‌కి తగ్గట్టు వెస్టీజ్ టై అప్ తీసుకొని అబ్జర్విట్ సబ్లింగ్వల్ స్ప్రేలు వచ్చినాయండి. ట్రెండ్‌కి తగ్గట్టు. బయట క్యాప్సూల్ యేసుకుంటే జస్ట్ 5% మాత్రమే అబ్జర్ప్షన్ జరుగుతుంది. కానీ వెస్టీజ్‌లో అబ్జర్విట్ సబ్లింగ్వల్ స్ప్రే వాడితే 95% ఆఫ్ అబ్జార్ప్షన్ జరిగిద్ది. ఎంతమందికి తెలిసిది? ట్రెండ్‌కి తగ్గట్టు మారుతుంది. ఎనర్జీ బూస్టర్. ఈ మధ్యలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్ చాలా ఎక్కువైంది. పిల్లలు పుట్టట్లేరు. చాలా మంది ఆ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తున్నారు. దానికోసం ఎనర్జీ బూస్టర్ వచ్చింది. ట్రెండ్‌కి తగ్గట్టు. సీఎండీ మినరల్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో. ప్రతి ఒక్కటి ప్రోటీన్ అబ్జర్వ్ అవ్వాలన్నా,
విటమిన్ అబ్జర్వ్ అవ్వాలన్నా, అమినో యాసిడ్ అబ్జర్వ్ అవ్వాలన్నా, ఇంకా ఏ ఎంజైమ్ అబ్జర్వ్ అవ్వాలన్నా మీకు మినరల్స్ చాలా ఇంపార్టెంట్. మినరల్స్ ఉంటేనే అక్కడ అబ్జార్ప్షన్ జరిగిద్ది. సో ఆ అబ్జార్ప్షన్ జరగడం కోసం సిఎండి వచ్చింది మనకి. చూడండి, ట్రెండ్ కి తగ్గట్టు లేడీస్ కి పీసీఓడి ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టు శానిటరీ ప్యాడ్స్ ఎప్పటికప్పుడు చిప్ పెట్టి, యూవీ రేస్ తో ఉన్న చిప్ ఉంటదండి అక్కడ. ఎప్పుడైతే వెట్ అనేది అక్కడ తగిలిద్దో, సో దాని ప్రభావం అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. లేడీస్ కి పెయిన్స్ రాకుండా, మెన్స్ట్రువల్ టైంలో పెయిన్స్ రాకుండా, స్టమక్ పెయిన్ తగ్గడానికి. సో ప్యాడ్స్ వల్ల కూడా మనకి ఏ ప్రాబ్లం జరగకుండా ట్రెండ్ కి తగ్గట్టు మనకి ప్రొడక్ట్ రిలీజ్ అవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి లీడర్స్. సప్లిమెంట్స్ ఉండడం గొప్ప కాదు, దాని క్వాలిటీ ట్రెండ్ కి తగ్గట్టు రావడం గొప్ప. కాబట్టే వెస్టీజ్ లోకి ఉండాలండి. ఓకేనా? సో వెస్టీజ్ ఆఫర్స్ 100% క్వాలిటీ అండ్ గ్యారంటీ. మనకు తెలియని సర్టిఫికేషన్లు కూడా వెస్టీజ్ కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. రిఫర్ చేసేటప్పుడు ఇదే వేలో రిఫర్ చేయండి. ఓకేనా? సప్లిమెంట్, నోని, ఫ్లాక్స్ ఆయిల్, కొలెస్ట్రామ్, స్పిరులినా, ప్రతి ఒక్కటి ఇప్పుడు కొత్తగా వస్తుంది. మెలటోనిన్ ఓరల్ స్ప్రే. మెలటోనిన్ ఇంతకు ముందు నార్మల్ వేలో వచ్చేది, కానీ ఇప్పుడు సబ్లింగ్వల్ వేలో వస్తుంది అనమాట మెలటోనిన్. ఎవరికైతే నిద్ర రాదో జస్ట్ 1 to 2 స్ప్రేస్ 4 కింద కొట్టుకుంటే 100% నిద్ర వస్తుందండి. స్లీప్లెస్నెస్, దీన్ని తగ్గించడం కోసం మెలటోనిన్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కొత్తగా. ఓకేనా? మీకు చూడండి, ట్రెండ్ కి తగ్గట్టు యూత్ ఇప్పుడు ఎవరు పడుకోవట్లేరండి. దాని వల్ల చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. సో మీకు ఒక ప్రాసెస్ ఉంటది అనమాట. అది మెలటోనిన్ మన బాడీలో 9కే రిలీజ్ అవుతుంది. మనం పడుకునే ఒక గంట ముందు రిలీజ్ అవుతుంది అనమాట. 10కి మనం పడుకునే టైము 9కే రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ మనం పడుకోం దాన్ని మళ్ళీ జీరో చేస్తాం. మళ్ళీ అది పడుకునే సెన్సేషన్ తీసుకొస్తుంది, మళ్ళీ జీరో చేస్తాం. మళ్ళీ అంటే దానికి అక్కడ వర్క్ లోడ్ పెంచుతున్నాం. అది మళ్ళీ అది ప్రిపేర్ అవడానికి టైం పడుతుంది. దానివల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మనకి. దాన్ని కంట్రోల్ చేయడం కోసం మెలటోనిన్ స్ప్రే వస్తుంది మనకి. చూడండి, ట్రెండ్ కి తగ్గట్టు ఏదైతే మనకు అవసరమో దానికి తగ్గట్టు ప్రొడక్ట్ వస్తుందండి. సో ఇప్పుడు బ్యూటీ ప్రొడక్ట్ లో SPF 50+ వచ్చింది మన దగ్గర. 50+. ఏమవుతుందంటే పొల్యూషన్ కి యూవీ రేస్ ఏదైతే ఈ పొర ఉందో, మన భూమిని కవర్ చేసేది, అది రేడియేషన్ కి కంప్లీట్ గా హోల్స్ పడిపోతున్నాయి. డైరెక్ట్ గా సన్ రేస్ మన స్కిన్ మీద పడితే క్యాన్సర్ వచ్చేస్తుంది. అట్లాంటి ప్రాబ్లం నుండి తగ్గడానికి SPF 50+, మన స్కిన్ ని కాపాడుకోవడానికి 50+. స్కిన్ ఫార్ములా 9 లో ప్రొడక్ట్ రిలీజ్ చేశారండి. చూడండి గైస్, లీడర్స్ ఒకసారి ఆలోచించండి. ట్రెండ్ కి తగ్గ ప్రొడక్ట్ మన దగ్గర రిలీజ్ అవుతుంది కాబట్టే వెస్టీజ్ లో ఉండాలి. మీకు ఎవ్వరు వచ్చి మా దగ్గర కూడా సప్లిమెంట్స్ ఉన్నాయి అని చెప్పి అంటే ఈ మాట చెప్పండి. ట్రెండ్ కి తగ్గట్టు మీరు రిలీజ్ అవుతున్నాయా కావట్లేదా? క్రాన్బెర్రీ బెస్టెస్ట్ ప్రొడక్ట్ అండి. యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే లక్షలు వేలు తగలేస్తారు. 1800 లో ఆ డబ్బా కంప్లీట్ కాదు, 1 వీక్ లో, జస్ట్ 1 వీక్ లో కంప్లీట్ ఇన్ఫెక్షన్ కొట్టేస్తుంది. కంప్లీట్ ఇన్ఫెక్షన్ కొట్టేస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కిడ్నీ హెల్త్, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడర్మా విత్ ఇన్ 1 వీక్ to 10 days లో కొట్టేస్తుంది. ఓకేనా? సో ట్రెండ్ కి తగ్గట్టు రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, సో కంప్లీట్ గా ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఫీల్డ్ లో మీరు యూజ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. సో ఇది నేను చెప్పాలనుకున్న టాపిక్. సో ఇప్పుడు నేను కాంబినేషన్స్ గురించి మాట్లాడదామని చెప్పాను కదా. సో ఏ ప్రాబ్లం కి ఏది వాడాలి అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు దయచేసి రాసుకోండి లీడర్స్. సో నేను చెప్తా ఉంటాను, నన్ను రాసుకోండి. నార్మల్ గా నాకు ఏవైతే జనరల్ గా ప్రాబ్లమ్స్ తెలుసో ఆ ప్రాబ్లమ్స్ గురించి నేను చెప్తాను. ఏ సప్లిమెంట్ వాడాలో చెప్తాను, ఆ సప్లిమెంట్ రాసుకోండి. ఏమైనా కరెక్షన్ ఉంటే లాస్ట్ కి మన సార్ చేస్తారండి, నో ప్రాబ్లం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లాస్ట్ నేను చెప్తాను. సో ఇప్పుడు కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, సో బాడీలో హీట్ ఎక్కువ ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కదా. దీని గురించి ఏం సప్లిమెంట్ ఇవ్వాలంటే అలోవెరా, ఆమ్లా, రాసుకోండి. అలోవెరా గ్యాస్ ప్రాబ్లం కి అలోవెరా, ఆమ్లా, కాంబయోటిక్స్ 100% ఇవ్వాల్సిన ప్రొడక్ట్స్ ఇది. కాంబయోటిక్స్, ఫ్లాక్స్ ఆయిల్,
అట్లాగే రైస్ బ్రాన్ ఆయిల్, మన కుకింగ్ ఆయిల్, ఇది కాంబినేషన్. అలోవెరా, ఆమ్లా, కాంబయోటిక్స్, ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. ఇన్ కేస్ మోషన్ ఫ్రీ అవ్వట్లేదు అనుకోండి, ఫైబర్ యాడ్ చేసుకోండి దీంట్లో. మోషన్ ఫ్రీ అవ్వకపోతే ఫైబర్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫైబర్ యాడ్ చేసుకోండి. మోషన్ ఫ్రీ లేకపోతే వీటితో పాటు ఫైబర్ యాడ్ చేసుకోండి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే పైల్స్ ప్రాబ్లం కూడా చాలా మందికి ఉంటుందండి. పైల్స్ ప్రాబ్లంకి బాడీని కూల్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. మీరు సప్లిమెంట్ తో పాటు కొన్ని సజెషన్ ఇవ్వండి, ఇవి కూడా రాసుకోండి. ఎప్పటికప్పుడు బాడీని కూల్ చేస్తూ ఉండాలి. సో జ్యూస్ అలాంటివి ఎక్కువ రిఫర్ చేయండి. సో చారు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి వాళ్ళకి ఎక్కువ రిఫర్ చేయండి. దాంతో పాటు అలోవెరా, ఆమ్లా, కాంబయోటిక్స్, ఫైబర్. అలోవెరా, ఆమ్లా, కాంబయోటిక్స్, ఫైబర్. దాంతో పాటు కుకింగ్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బాడీ హీట్ చేసిందంటే మళ్ళీ అది పెరగడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ఇవ్వండి అని చెప్తారు కానీ సో ఇవ్వకండి అండి. ఓకేనా? సో అలోవెరా, ఆమ్లా, కాంబయోటిక్స్, ఫైబర్. మీకు ఇంకా ఇవ్వాలనిపిస్తే B12 సబ్లింగ్వల్ స్ప్రే ఉంటుంది. లేదు అంటే విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే ఉంటుంది. విటమిన్ సి బెస్ట్. ఇంకా విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే ఉంటుంది, అది రిఫర్ చేయొచ్చు. ఓకేనా? సో పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలోవెరా, ఆమ్లా, ఫైబర్, కాంబయోటిక్స్, విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే, మన వంట నూనె, ఇది మీరు రిఫర్ చేసుకోవచ్చు. అట్లాగే చికెన్ గున్యా ప్రాబ్లం రాసుకోండి. చికెన్ గున్యా ప్రాబ్లం ఎక్కడైనా మీకు ఫీల్డ్ లో ఎదురైతే వాళ్ళకి నోని ఇవ్వాలండి, నోని. ఓకేనా? నోనితో పాటు షుగర్ లేకపోతే గ్లూకోజమైన్ ఇవ్వాలి. షుగర్ ఉంటే క్రిల్ ఆయిల్ ఇవ్వాలి. రాసుకోండి. షుగర్ లేకపోతే గ్లూకోజమైన్ ఇవ్వాలి, షుగర్ ఉంటే క్రిల్ ఆయిల్ ఇవ్వాలి. కొలెస్ట్రామ్ కూడా ఇవ్వాలండి. చికెన్ గున్యా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొలెస్ట్రామ్ కూడా ఇవ్వాలి. ఆమ్లా కూడా రిఫర్ చేయాలి. వైటల్ కాంప్లెక్స్ అనే ప్రొడక్ట్ ప్రెసెంట్ అయితే అవైలబుల్ లేదు. దీని బదులు మీరు మల్టీవిటమిన్ గమ్మీస్ అయిన ఇవ్వచ్చు, లేదు అంటే సబ్లింగ్వల్ మల్టీవిటమిన్ స్ప్రే అయిన ఇవ్వచ్చు, లేదు అంటే కాంబయోటిక్స్ కూడా అయిన ఇవ్వచ్చు. అర్థమైందా? విటల్ కాంప్లెక్స్ ప్రెసెంట్ మనకి అవైలబుల్ లేదు కాబట్టి సబ్లింగ్వల్ స్ప్రే అయిన ఇవ్వచ్చు మల్టీవిటమిన్ లో, లేదు అంటే మల్టీవిటమిన్ గమ్మీస్ అయిన ఇవ్వచ్చు. అర్థమైందా? లేదు అంటే కాంబయోటిక్స్ అని ఇవ్వచ్చు. చికెన్ గున్యా ఉన్న వాళ్ళకి నోని, గ్లూకోజమైన్, షుగర్ ఉంటే క్రిల్ ఆయిల్, షుగర్ లేకపోతే గ్లూకోజమైన్, కొలెస్ట్రామ్, ఆమ్లా, వైటల్ కాంప్లెక్స్. సో దీని గురించి కూడా మీకు చెప్పాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి జాయింట్ పెయిన్స్ అండి. జాయింట్ పెయిన్స్ కూడా చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఓకేనా? సో జాయింట్ పెయిన్స్ చాలా రకాలుగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి, చాలా రకాలుగా వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ వస్తుంది, బీపీ ఉన్న వాళ్ళకి వస్తుంది, ఇమ్యూనిటీ లేని వాళ్ళకి వస్తుంది. ఇంకొకటి యూరిక్ యాసిడ్ ఎక్కువైన వాళ్ళకి కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో చాలా రకాలుగా జాయింట్ పెయిన్స్ వస్తాయి, కానీ గుడ్డిగా ఒకటే ఇవ్వకండి. అర్థమైందా లీడర్స్? సో నేను కాంబినేషన్స్ చెప్తా, అవి ఇవ్వండి. కొలాజిన్ మీరు గ్లూకోజమైన్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదండి. గుర్తుపెట్టుకోండి, కొలాజిన్ గ్లూకోజమైన్ దరిదాపుగా సేమ్ ఫంక్షనింగ్ ఉంటుంది అనమాట. దరిదాపుగా సేమ్ ఫంక్షనింగ్ ఉంటుంది కాబట్టి ఇస్తే కొలాజిన్ ఇవ్వచ్చు, లేకపోతే గ్లూకోజమైన్ ఇవ్వచ్చు. ఓకే? సో కొంతమంది ఎలా చెప్తారంటే బోన్ అరిగిపోయిందని చెప్తారు కదా, గుజ్జు అరిగిపోయిందో సంథింగ్ చెప్తా ఉంటారు కదా, వాళ్ళకి మీరు కొలాజిన్ రిఫర్ చేయండి. నార్మల్ గా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి గ్లూకోజమైన్ రిఫర్ చేయండి. ఓకే? సో నోని కూడా యాడ్ చేసుకోండి, మస్ట్ అండ్ షుడ్ గా, చాలా బాగుంటుంది. నోని, కాల్షియం, కొలాజిన్ అయితే కొలాజిన్, గ్లూకోజమైన్ అయితే గ్లూకోజమైన్. ఫ్లాక్స్ ఆయిల్ కూడా చాలా బాగా యూజ్ అవుద్ది. క్రిల్ ఆయిల్ కూడా చాలా బాగా యూజ్ అవుద్ది. ఓకేనా? సో రుమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సీబక్తాన్. సో మనం ఆ మనిషిని బట్టి సప్లిమెంట్ రిఫర్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు
కొంచెం బెటర్గా ఉన్నారా లేకపోతే బాగా వీక్గా ఉన్నారా చూడండి. బెటర్గా ఉన్నారు అంటే సీబక్తన్ అవసరం లేదు. లేదు వీక్ ఉన్నారంటే వాళ్ళకి కొలాజిన్, సీబక్తాన్, ఓకేనా, కాల్షియం, నోని, సీబక్తాన్ యాడ్ చేయండి. సో ఓకే, నార్మల్గా ఉన్నారు బాగున్నారు అని అంటే వాళ్ళకి క్రిల్ ఆయిల్, కాల్షియం, కొలాజిన్, నోని. సో ఈ విధంగా మీరు జాయింట్ పెయిన్స్ కి రిఫర్ చేయొచ్చు. సో నేను ఇంకో పాయింట్ చెప్పాలనుకున్నా ఏంటంటే యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి దాదాపుగా మన దగ్గర దానికి సంబంధించిన కంప్లీట్ ప్రొడక్ట్ లేదు, కానీ నోని యూజ్ అవుతుంది, కిడ్నీ హెల్త్ యూజ్ అవుతుంది, క్రిల్ ఆయిల్ యూజ్ అవుతుంది, అలోవెరా యూజ్ అవుతుంది. దీంతో పాటు మీరు గ్లూకోసమైన్ ఇవ్వచ్చు, కాల్షియం ఇవ్వచ్చు. కాల్షియం, గ్లూకోసమైన్, అలోవెరా, కిడ్నీ హెల్త్, ఓకే, నోని, గ్యానోడర్మా, ఇవి యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి పనిచేస్తాయి. ఇవి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అన్నమాట, సప్లిమెంట్స్. అర్థమవుతుందా లీడర్స్? సో ఎవరైనా మెసేజ్ చేయండి, ఫాస్ట్ అవుట్ ఉందా మీకు, ఇది సరిపోద్దా? ఎవరైనా ఒకళ్ళు మెసేజ్ చేస్తే నేను కంటిన్యూ చేస్తా. ఓకేనా, రైట్. ఇంకొకటి, హై బీపీ. హై బీపీ ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన ప్రొడక్ట్స్ ఏంటంటే ఎలార్జినైన్, నోని, ఫ్లాక్స్ ఆయిల్, క్యూటెన్, ప్రోకార్డ్. అంటే ఇవన్నీ ఇవ్వండి అని నేను చెప్పట్లేను, దీంట్లో మీరు సెలెక్ట్ చేసి ఇవ్వండి. ఓకే, సో ఎలార్జినైన్ మస్ట్ అండ్ షుడ్ ఇవ్వండి, క్యూటెన్ మస్ట్ అండ్ షుడ్ ఇవ్వండి, ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వండి. లేదు ఎలార్జినైన్, క్యూటెన్, ప్రోకార్డ్ ఇవ్వండి. సో అక్కడ వాళ్ళు కొనుక్కునే సిచ్యువేషన్ బట్టి మీరు దాంట్లో ఏదో ఒకటి, రెండు, మూడు రిఫర్ చేసుకోవచ్చు. అర్థమైందా లీడర్స్? సో లో బీపీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రామ్, స్పిర్లినా, ఎలార్జినైన్, అట్లాగే ఫ్రెష్నప్ డ్రింక్ ఉంటది కదా, ఫ్రెష్నప్ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది. లో బీపీ ఉన్న వాళ్ళకి ఫ్రెష్నప్ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలార్జినైన్, స్పిర్లినా, కొలెస్ట్రామ్, ఫ్రెష్నప్ డ్రింక్. ఓకేనా లీడర్స్? నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ అండి. థైరాయిడ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫస్ట్ మీరు సజెస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు వాడే ఉప్పు మార్చుకోండి. ఫస్ట్ సాల్ట్, మనం వాడే సాల్ట్ మార్చుకోవాలి. ఓకేనా? సో మనం వాడే సాల్ట్ లో అయోడిన్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి పాయింట్, అయోడిన్ అనేది ఉండదు. ఇన్ కేస్ అయోడిన్ ఉంటే బ్లూ కలర్ లో ఉంటది సాల్ట్. మనం వాడే సాల్ట్ లో అయోడిన్ ఉండదు, అది బెస్ట్ సాల్ట్ అన్నమాట. కానీ అది లేదు కాబట్టి రాక్ సాల్ట్ అనేది చాలా బెస్ట్. సో మీకు థైరాయిడ్ తగ్గించుకోవాలంటే వన్ ఆఫ్ ద సొల్యూషన్ రాక్ సాల్ట్ అండి. దీంతో పాటు బయట తాగే పాల ప్యాకెట్లు తగ్గించుకోవాలి, పాల ప్యాకెట్లో దొరికే మిల్క్ తగ్గించుకోవాలి. మూడో పాయింట్, బాయిలర్ చికెన్ తగ్గియాలి. సో ఈ 3 పాయింట్స్ తగ్గించుకోవాలి ఫస్ట్. అట్లాగే వంట నూనె, పాల ప్యాకెట్లు, బాయిలర్ చికెన్, ఉప్పు, ఈ 4 మేజర్ గా తగ్గించుకున్న తర్వాత సో వీళ్ళకి మీరు సప్లిమెంట్ రిఫర్ చేయండి. ఇది చెప్పాక రిఫర్ చేయండి. ఓకేనా? సో శతావరి, గ్యానోడర్మా, నోని, అలోవెరా,
కాంబయోటిక్స్. అర్థమైందా లీడర్స్? శతావరి, గ్యానోడర్మా, నోని, అలోవెరా, కాంబయోటిక్స్. ఇవి బెస్ట్ ప్రొడక్ట్ మీకు థైరాయిడ్ కి. అయితే థైరాయిడ్ లో 2 రకాలు ఉంటుందండి. కొంతమంది లావ్ అవుతా ఉంటారు, కొంతమంది బక్కగా అవుతా ఉంటారు. సో దానికి అడిగి ఇవ్వండి. ఇన్ కేసు వాళ్ళు బక్కగా అవుతున్నారంటే దాంట్లో ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ కాంబినేషన్ లో ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకొని ఇచ్చేయండి. లేదు వాళ్ళు లావ్ అవుతున్నారంటే ఈ యాస్టిజ్ ఈ ప్రొడక్ట్స్ ఇచ్చేయచ్చు మీరు. ఓకేనా? సో ఇది థైరాయిడ్ కి సంబంధించింది. నెక్స్ట్ ఆస్తమా. ఇఫ్రేమ్ సార్, ఇఫ్రేమ్ సార్, సార్ ఉన్నారా? వరుణ్ సార్ కానీ ఇఫ్రేమ్ సార్ కానీ. సార్ అన్మ్యూట్ అవ్వట్లేదు, కంటిన్యూ సార్. సార్ ఇది ఓకేనా? ఇంకొంచెం టైం పడుతుంది. ఓకే సార్, కంటిన్యూ. రైట్ అండి. ఆస్తమా కదా, సో ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నోని అండి. రెస్పోకేర్, సీబక్తోన్, కొలెస్ట్రమ్, మసాలా టీ 250 రూపీస్ ఉంటుంది కదా అది. సో మీరు ఇవన్నీ ఇవ్వండి అని చెప్పట్లేదు, దీంట్లో కొన్ని సెలెక్ట్ చేసి ఇవ్వచ్చు. నోని, రెస్పోకేర్, కొలెస్ట్రమ్, సీబక్తోన్, అట్లాగే మసాలా టీ. సో ఇవి మనం ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చండి. ఓకేనా? సో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సరే రెస్పోకేర్, నోని మస్ట్ అండ్ షుడ్. దాంతో పాటు మనకి పంచతులసి అండి, పంచతులసి కూడా యాడ్ చేసుకోండి. సీబక్త్రాన్ చాలా బాగా యూజ్ అవుతుంది మీకు, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకుంటాం అనే వాళ్ళకి ఎయిర్ ప్యూరిఫైర్ కూడా రిఫర్ చేయొచ్చు మీరు. సో అందరు పెట్టుకోలేరు కాబట్టి దీంట్లో ఒక 4 సప్లిమెంట్స్ వాళ్ళకి రిఫర్ చేయండి. ఓకేనా? సో ఇది ఆస్తమా అండ్ లంగ్స్ కి సంబంధించింది. అట్లాగే పెరాలసిస్ అండి. పెరాలసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళకి ఒక 2 పాయింట్స్ చెప్పండి, మీకు చెప్తాను. వాళ్ళకి రైట్ సైడ్ కాళ్ళు చేతులు పడిపోయినాయి అంటే లెఫ్ట్ సైడ్ రక్తం గడ్డగట్టినట్టు బ్రెయిన్ లో, లెఫ్ట్ సైడ్ పడిపోయినాయి అంటే రైట్ సైడ్ గడ్డగట్టినట్టు. ఈ విషయం వాళ్ళకి చెప్పండి. ఓకేనా? ఇంకొకటి ఏం చెప్పండి అంటే ఇంతకు ముందు బీపీ టాబ్లెట్ వాడే వాళ్ళ అని అడగండి. ఎందుకంటే బీపీ టాబ్లెట్ వాడడం వల్లే వస్తుంది అని చెప్పి అక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా? అట్లా మెన్షన్ చేస్తే మీకు 100% అక్కడ ఓకే వీళ్ళకి నాలెడ్జ్ ఉంది అని చెప్పి ఒక ఐడియాలజీ వస్తుంది అనమాట. ఓకే? సో కాబట్టి పెరాలసిస్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలార్జినైన్ మస్ట్ అండ్ షుడ్, ఎలార్జినైన్, ఎలార్జినైన్, క్యూటెన్, క్రిల్ ఆయిల్, ఎలార్జినైన్, క్యూటెన్, క్రిల్ ఆయిల్. సో వీళ్ళకి నరాల బలహీనత ఉంటది కాబట్టి మల్టీవిటమిన్ సబ్లింగ్వల్ B12 స్ప్రే, సబ్లింగ్వల్ లో B12 స్ప్రే. అట్లాగే గ్యానోడర్మా, సబ్లింగ్వల్ లో B12 స్ప్రే, అట్లాగే గ్యానోడర్మా. ఇది పెరాలసిస్ కండి. ఎలార్జినైన్, క్యూటెన్, క్రిల్ ఆయిల్, గ్యానోడర్మా, సబ్లింగ్వల్, B12 స్ప్రే. మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. వీళ్ళకి మీరు ఫుడ్ ప్యాచెస్ వేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది. ఫుడ్ ప్యాచెస్ ఫస్ట్, ఫుడ్ ప్యాచెస్ వేసిన తర్వాత ఈ సప్లిమెంట్ ఇవ్వండి, మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఐస్ ప్రాబ్లం, ఐ సైట్ కానివ్వండి, ఐలో ఇన్ఫెక్షన్ కానివ్వండి, వాటర్ రావడం కానివ్వండి, మంటలు కానివ్వండి, ఏమున్నా ఐ సపోర్ట్ మస్ట్ అండ్ షుడ్, ఐ సపోర్ట్ మస్ట్ అండ్ షుడ్, క్రిల్ ఆయిల్ మస్ట్ అండ్ షుడ్, స్పిరులినా కూడా ఐ సపోర్ట్, క్రిల్ ఆయిల్, స్పిరులినా, నోని, ఫ్లాక్స్ ఆయిల్.
ఐ సపోర్ట్, స్పిరులినా, krill ఆయిల్, నోని, ఫ్లాక్స్ ఆయిల్. దీంట్లో ఒక 3 to 4 ప్రొడక్ట్స్ మీరు సజెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సోరియాసిస్ అండి. సో సోరియాసిస్ మొన్న చూసుంటారు కదా, కర్కుమిన్ ప్లస్ సోరియాసిస్, కర్కుమిన్ ప్లస్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా రిఫర్ చేయండి. గ్యానోడర్మా కాకుండా టాక్స్ క్లీన్ ఇవ్వండి. టాక్స్ క్లీన్, సోరియాసిస్ లో టాక్స్ క్లీన్, కర్కుమిన్ ప్లస్, టాక్స్ క్లీన్, నీమ్, అలోవెరా, ఆమ్లా, కాంబయోటిక్స్, నోని. సో మీరు krill ఆయిల్ కూడా ఇవ్వచ్చు, అది మీ ఇష్టం అండి. ఓకేనా. సో ఇది సోరియాసిస్. క్లియర్ కదా. రైట్. సో హెడేక్స్ అండి, హెడేక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సో మైగ్రేన్ హెడేక్ కానీ హెడేక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ అలోవెరా, నెక్స్ట్ వచ్చేసి ఎలార్జినైన్, Q10 ట్రెమెండస్ ప్రొడక్ట్ ఫర్ హెడేక్స్. Q10 ఇస్తే krill ఆయిల్ ఇవ్వచ్చు లేదా ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఓకేనా. సో హెడేక్ ప్రాబ్లం ఎవరికైతే ఎక్కువ ఉందో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే వాటర్ ఎక్కువ తాగాలి. టైంకి అన్నం తినాలి, వాటర్ ఎక్కువ తాగితే హెడేక్ ప్రాబ్లమ్స్ దాదాపుగా తగ్గించవచ్చు. రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే పళ్ళ సమస్యలు, టీత్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నోని, కాల్షియం, గ్యానోపేస్ట్. మీకు ఇంకోటి తెలుసా, పుచ్చి పళ్ళు తగ్గించడానికి గ్లూకో హెల్త్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. గ్లూకో హెల్త్. ఓకే. సో ఫైనల్ గా ఒక 2 చెప్పుకొని క్లోజ్ చేద్దాం, మిగతా నెక్స్ట్ సెషన్ లో. సో ఉమెన్ హెల్త్ లో పిసిఓడి ప్రాబ్లం, క్రాన్బెర్రీ, శతావరి, గ్యానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్, ఫుడ్ ప్యాచెస్, సరిపోతాయి. నోని కూడా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. అట్లాగే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, కాంబయోటిక్స్ మీ ఇష్టం. సో వీటితో పాటు కాంబయోటిక్స్ ఇచ్చినా మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. రైట్. సో అట్లాగే వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ దాదాపుగా తెలుసు అనుకుంటా మీ అందరికి. వెస్లిమ్ షేక్, వెస్లిమ్ క్యాప్సిల్స్, వెస్లిమ్ టీ, ఫ్లాక్స్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఇది మీ అందరికి తెలుసు కదా. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పమంటారు, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్తాను. సో డాండ్రఫ్ గురించి కూడా మీకు ఇంతకు ముందు చెప్పానండి. మనం వాడే మన హెయిర్ ఆయిల్లో నీమ్ క్యాప్సిల్స్ పలగొట్టి, సో లోపల ఉన్న లిక్విడ్
అట్లాగే అలోవెరా క్యాప్సూల్స్ లో ఉన్న పౌడరు ఈ 3 కలుపుకొని హెయిర్ కి రాసుకోవాలి. మనం మన హెయిర్ ఆయిల్లో నీమ్ క్యాప్సూల్లో ఉండే లిక్విడ్ అట్లాగే అలోవెరా క్యాప్సూల్లో ఉండే పౌడర్ ఈ 3 కలుపుకొని హెయిర్ కి రాసుకుంటే డాండ్రఫ్ ఫ్రీ అవుతుంది. అట్లాగే నీము అలోవెరా డైలీ వేసుకుంటే అవుతుంది. అట్లాగే డీప్ క్లీన్ షాంపూ డైలీ వాడినా డాండ్రఫ్ క్లియర్ అవుతుంది. ఓకేనా? సో ఇవ్వండి. నెక్స్ట్ ఇంకో సెషన్లో ఇంకొన్ని చెప్తాను. సో అన్ని ఒకసారి చెప్పినా బాగోదు కదా. సో ఫైనల్గా ఇంకొకటి చెప్పి క్లోజ్ చేసేస్తా. క్యాన్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో వాళ్ళకి మీరు ఏం రిఫర్ చేయొచ్చు అంటే నోని, గ్యానోడర్మా, కర్కుమిన్ ప్లస్, నీమ్, అలోవెరా, సిఎండి డ్రాప్స్, ఇనఫ్ సరిపోతాయి సిఎండి డ్రాప్స్. ఓకేనా? ఇంకేమైనా ఇవ్వాలి అనుకుంటే ఫ్లాక్స్ ఆయిల్ అని ఇవ్వండి, లేకపోతే సీబక్తోన్ అని ఇవ్వండి, సరిపోతుంది. సో మీకు ఇంకోటి నేను మర్చిపోయానండి. యాక్చువల్లీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి సిఎండి చాలా బాగా పనిచేస్తుంది. సో ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి, కిడ్నీ ఇన్ఫెక్షన్ వేరు, కిడ్నీ స్టోన్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి తప్పితే మీరు ప్రతి ఒక్కళ్ళకి సిఎండి రిఫర్ చేయండి అండి. కిడ్నీ ఇన్ఫెక్షన్ తప్పితే ఎవరికైనా సరే మీరు సిఎండి రిఫర్ చేయొచ్చు. కిడ్నీ ఇన్ఫెక్షన్ వాళ్ళకి తప్పితే ఎవరికైనా సిఎండి రిఫర్ చేయొచ్చు. సో మీరు ఇచ్చే సప్లిమెంట్ లో సిఎండి యాడ్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. డయాలసిస్ నో సప్లిమెంట్, కిడ్నీ డయాలసిస్ నో సప్లిమెంట్. ఫుడ్ ప్యాచెస్ ఇస్తే ఇవ్వచ్చండి, దానికి మించి మనం సప్లిమెంట్ ఇవ్వద్దు డయాలసిస్ పేషెంట్. ఓకేనా? సో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఏ సప్లిమెంట్ మనము ఇవ్వద్దు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి లీడర్స్. సో మీకు చెప్పిన అన్నిట్లో సిఎండి ఒకటి యాడ్ చేసుకోండి. సిఎండి యాడ్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరు చాలా చక్కగా రాసుకుంటున్నారు, చూస్తున్నాం నేను వీడియోస్. ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నట్టు రాసుకుంటున్నారు, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవర్ టు యూ సార్. సో ఇంతసేపు నన్ను భరించినందుకు థ్యాంక్ యూ అండి. సో ఓవర్ టు యూ సార్ ఇఫ్రాయిం సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీకు కోహోస్ట్ ఇచ్చాను సార్, చూడండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు